50 రోజుల దేవర హంగామా బాగుంది. బాగుంది. ఓకే. అండ్ మనం ఇంత ముందు చూసాం అంకులు, చాలా మంది నెగిటివ్ చేశారు సినిమాని. ఇప్పుడు మీరు 50 రోజుల సెలబ్రేషన్ ద్వారా ఏం చెప్తారు వాళ్ళకి? మా సినిమా బాగుంది, మేము చూసినాం. ఓకే. 140 కోట్ల జనాభాగం. ఒక్క దేవునికి కూడా ఒకప్పుడు అమావాస్య అనేది ఒక్కసారి వస్తుంది. మా ఎన్టీఆర్కు ఒక్కసారి వచ్చింది. ఎవడు చేసిండు తప్పు, దాన్ని మేము పట్టించుకొని మేము గెలిపించాం. ఆ గెలుపు మా ఎన్టీఆర్, అంతే కదా సార్. ఓకే. రాబోయే సినిమాలు కూడా మంచి హైప్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ 31 కానివచ్చు, వార్ 2 కానివచ్చు. ఎలా అనిపిస్తుంది లైనప్ మీకు? లైనా మంచి సినిమాలు వస్తాయని నమ్మకం. కష్టపడుతున్నాడు, కష్టపడేవానికి ఎప్పుడు ఫలితం తగ్గుతావు. కష్టపడకుండా బేకార మాటలు మాట్లాడిన కొడుకులకు ఎప్పుడు ఫలితం దక్కదు. ఏ ఛానల్ అయినా సరే, ఏ వీడియో అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళకు ఫలితం దక్కదు. నువ్వు కష్టపడు, నీకు ఫలితం దక్కదు. ఎన్టీఆర్ కష్టపడతాడు. ఒక్కరేంది అన్నాడు, ఒక్కరేందని అన్నా పట్టించుకోడు. మంచి మాట. అదే అన్నా చెప్పింది. ముక్కోటి దేవతలకు కూడా ఒక్క గంట అమావాస్య అనేది వస్తుంది. ఒక్క గంట అనేది అమావాస్య వస్తుంది. ఒక సూర్యుడు ఆయనకు కూడా ఒకప్పుడు గ్రహణం పడుతుంది. ఎవరు తప్పు నా కూడా చేసిర్రు, వాళ్ళతో మేము పట్టించుకోలే. మా సినిమా హిట్ అని మేము అనుకున్నాం. దేవుడు అనేటోడు ఉన్నాడు, గెలిచిండు. మా ఎన్టీఆర్ ఉన్నాడు, మమ్మల్ని మేము గెలిపించాం.